ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల్లోపు ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు. అయితే సాయంత్రం 5 గంటల్లోపు ఎటువంటి శుభవార్తను మీరు వింటారు. అలాగే ఈ వీడియోలో పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఇక కొన్ని ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో తెలుసుకోబోతున్నారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలో ఒక కొత్త ధనాన్ని చూస్తారు. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది. సూర్యుడు ఇక కన్యా రాశిలో సంచరిస్తూ మీ రాశికి పాలక గ్రహమైన బుధుడు అనుకూలమైన యోగాన్ని ఏర్పరచుకుంటాడు. అదే కారణంగా వల్ల ఇక మంగళవారం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకువస్తుంది. మీ మనస్సు, మీ హృదయం నుంచి ఇలా ప్రశాంతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనుమరుగైపోతాయి. మీరు చేసిన పనులు ఫలిస్తాయి. ఇక అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది. ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య కాలం ఆధ్యాత్మికత బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే పూజలు, ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి. ఇది ఈ వారంలోనే నెరవేరుతుంది అవకాశం ఉంది. గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం వినిపిస్తుంది. మీరు కుటుంబానికి బలంగా ఉండే ఈరోజు ఇది. ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అధికమవుతుంది. ఈరోజు మీరు చేసిన మాటలు ఇతరుల మనస్సును తాకుతాయి. మీరు ఒక టీంలో పనిచేస్తూ మీ మాటలను గౌరవం లభిస్తుంది. మీ ఆలోచనలకు యాజమాన్యం ఆమోదం అవకాశం కూడా ఉంది. అలాగే ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు అదృష్టం తెరుచుకునే క్షణాలు చెప్పాలి. ఇదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి. మీకు ఫోన్లో వచ్చే ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ ద్వారా మీకు సాయంత్రం 4 గంటల లోపు ఒక పెద్ద శుభవార్త వినే సూచనలు మొదలవుతున్నాయి. ఈ వార్త ఉద్యోగం, చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్రమత్తమైన శుభవార్తను కూడా వింటారు. ఇది ఒక కొత్త ఆరంభానికి సంకేతం. ఉదాహరణకు చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టు కానీ లేదా ప్రమోషన్ కానీ రావటం, విద్యార్థులకి పరీక్ష ఫలితాల్లో
అనూహ్య విజయం దక్కటం, వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్లు రావడం, ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపై స్పష్టత రావడం, సంబంధం బలపడడం. అలాగే సాయంత్రం 4 గంటల లోపు ఆ శుభవార్త మీ యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్ అని చెప్పుకోవాలి. సమయానికి గ్రహ నక్షత్రాల స్థితి అద్భుతంగా ఉంటుంది. ఇక శుక్రుడు మీ యొక్క రాశికి దృష్టిగా బుధుడు అనుకూలంగా స్థానంలో ఉంటాడు. ఇది మీ జీవితంలో ఉన్న తాళం వేసిన అవకాశాలను తలుపు తెరుచుకునే సమయం. మీరు ఫోన్ చేసి సైలెంట్గా నవ్వుకుంటారు. మీ చుట్టూ వాళ్ళు ఏమైనా పని అడుగుతారు. మీరు చెయ్యబోయే ఆ శుభవార్త అదే. ఈరోజు మీ యొక్క జీవిత పదం మార్చే క్షణం అవుతుంది. ఈ వార్త విదేశీ అవకాశం, మంచి మార్పులు, ఉద్యోగ ఒప్పందం, పెళ్లి సంభాషణ లేదా ఆర్థిక లాభం కావచ్చు. ఏదైనా సరే అది మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది. ఇక సాయంత్రం తర్వాత సంతోషం పంచుకునే సమయం. ఈ శుభవార్త విన్న వెంటనే మీరు దాన్ని ఎవరితో అయినా సరే పంచుకోవాలి అనుకుంటున్నారు. మొదట మీరు మీ తల్లిదండ్రులకు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ చెబుతారు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. గర్వంతో, ప్రేమతో మీ జీవితంలో కష్టకాలం ముగిసిందని వారు అనుకుంటారు. మీ స్నేహితులు కూడా సక్సెస్గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధపడతారు. కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు రాత్రి చిన్న పార్టీ కానీ లేదా వేడుక కానీ చేసుకుంటారు. అయితే ఆధ్యాత్మికత దృష్టిలో చూస్తే మీ రాశికి పాలకుడు బుధదేవుడు. ఈరోజు మీపైన బుధదేవుడు దయ చూపిస్తున్నాడు. మీరు గతంలో చేసిన శ్రమ, కష్టం, కష్టకాలం అన్నీ ఇప్పుడు ఫలాన్ని ఇస్తాయి. ఇక బుధ ఆలస్యంగా ఇస్తాడు కానీ దృఢంగా ఇస్తాడు. ఈరోజు మీరు పొందే ఫలితం కూడా దీర్ఘకాలం పాటు నిలిచిపోతుంది. మీకు దీవెనలతో పాటుగా ఒక పాఠం కూడా వస్తుంది. ఇక ఈ సమయం వచ్చినప్పుడు దైవం కూడా మీకు అనేది తలుపు తడుతుంది. మీరు తలుపు తెరిచే ధైర్యం కలిగి ఉంటే మాత్రం మీ యొక్క జీవితం పూర్తిగా మారుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కన్యా రాశి వారికి సాయంత్రం 4 గంటల లోపు ఎటువంటి శుభవార్తను వింటారు, ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి వివరంగా క్లుప్తంగా తెలుసుకున్నాం.